హాయ్ అండి, నా పేరు డాక్టర్ హిమబిందు, రాఫ్ ఐ కేర్ నెల్లూరు. ఈరోజు నేను మీకు చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డిసీజ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దాన్ని లేజీ ఐ అంటారు అనమాట. లేజీ ఐ అనుకుంటే పేర్లను మాకు తెలుస్తుంది కదా, అది ఒక కన్ను సోమరి. ఆ లేజీ అంటే ఏంటి? సోమరి కదా, అంటే సోమరి అంటే ఆ కన్ను పనిచేయడం లేదనమాట. సో దాన్ని లేజీ ఐ అంటారు. సైంటిఫిక్ టర్మ్లో దాన్ని యాంబ్లియోపియా అంటారు అనమాట. సో చాలామందికి వాళ్ళకి లేజీ ఐ ఉందన్న విషయం కూడా తెలియదు. సో అది ఎట్లా డయాగ్నోస్ చేస్తారు అంటే, యూజువల్గా చిన్నపిల్లల్లో స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ చిన్నపిల్లల్లో విజన్ చెక్ చేసినప్పుడు ఒక కంట్లో ఏమో బాగా చూపు బాగానే ఉంటుంది, ఇంకో కంట్లో చూపు సరిగ్గా ఉండదన్నమాట. కానీ చాలామంది పిల్లలు ఆ విషయం వచ్చేది పేరెంట్స్కి చెప్పరు, చూపు బాగుందని అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే పొరపాటుగా ఒక కన్ను మొహం కడుక్కుంటా ఒక కన్ను క్లోజ్ చేసినప్పుడు, ఏదైతే బాగా ఉందో ఆ కన్ను క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఇంకొక కన్ను సరిగ్గా కనిపించట్లేదు అనే విషయం తెలుస్తుంది అనమాట. అయితే వాళ్ళు ఏమనుకుంటుంటే అప్పటికి ఒక రోజునే కనిపించట్లేదు, 2 రోజులనే కనిపించట్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ కన్ను ఎప్పటి నుండో కనిపించకుండా ఉంటుంది. ఆ బాగా కనపడే కన్నుతో చూడడం వల్ల వాళ్ళు 2 బాగున్నాయి అనుకుంటారు అనమాట. సో ఎప్పుడు కూడా స్కూల్ స్క్రీనింగ్స్ కానీ అలా చేసినప్పుడు ఒక్కొక్క కన్ను టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఒక కన్ను చెక్ చేయాలి, దాని తర్వాత ఇంకొక కన్ను కూడా చెక్ చేయడం ఇంపార్టెంట్. సో దీన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, ఇంట్లోనే స్కూల్ గోయింగ్ కిడ్స్ కానీ యూజువల్గా పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, ఈ కంప్లైంట్స్ చెప్తారు కదా, అంటే వాళ్ళు అది సైట్ దట్ ఈస్ డిఫరెంట్. ఇదేంటంటే ఒక కంట్లో విషయం చాలా బాగుంటుంది, దగ్గరికి వెళ్ళి కూడా చూడరు అనమాట. సో పేరెంట్స్గా మనం ఏంటంటే వన్స్ ఇన్ ఇయర్ లేదా వన్స్ ఇన్ 6 months ఒక కన్ను ఈ పామ్తో, ఈ చేతులు ఈ వేళ్లతో కాదు, ఈ పామ్తో ఇట్లా మనం క్లోజ్ చేసుకొని దూరమైన ఆబ్జెక్ట్ చూడమన్నప్పుడు మనకు అట్లీస్ట్ తెలుస్తుంది 2 కళ్ళల్లో సేమ్ విజన్ ఉందా, ఒక కంట్లో తక్కువ ఉందా అన్న ఆ విషయం మనకు తెలిసినప్పుడు వెంటనే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి ఏ రీజన్స్ వల్ల ఆ ఒక కంట్లో విజన్ తక్కువ ఉందో మనం ఎవాల్యుయేట్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద కేస్ అది యాంబ్లియోపియా ఉంటుంది అనమాట, అంటే లేజీ ఉంటుంది. లేజీ ఎవరికి వస్తుందంటే యూజువల్గా ఒక కంట్లో ఏమో రిఫ్రాక్టివ్ కరెక్షన్ ఏమంటే పవరే ఉండదు, సైట్ ఉండదు, ఇంకో కంట్లో సైట్ ఉంటుంది అనమాట కొంతమంది పిల్లలకి. దాన్ని అనైసోమెట్రోపిక్ యాంబ్లియోపియా అంటారు. అంటే 2 కళ్ళల్లో డిఫరెంట్ పవర్స్ ఉంటాయి అనమాట. సో ఏ కంట్లో అయితే తక్కువ పవర్ ఉందో అది ఆ కంట్లో బాగా చూస్తారు, ఏ కంట్లో ఎక్కువ పవర్ ఉందో దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు సబ్సైడ్ చేసుకో, అసలు ఆ కన్ను పనిచేయదు అనమాట. సో ఏదైతే బాగా చూస్తుందో ఆ కన్నే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే 2 కళ్ళల్లో పవర్ ఈక్వల్ ఉన్నా కూడా హై పవర్ ఉంటుంది అనమాట. ఆ హై పవర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 2 కళ్ళు దాన్ని బైనాక్యులర్ యాంబ్లియోపియా, అంటే రావాల్సినంత విజన్ ఉంటుంది అనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా యాంబ్లియోపియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి అంటే మెల్లకన్ను. యూజువల్గా పెద్దవాళ్ళు మెల్లకన్ను అదృష్టం అనుకుంటారు అనమాట. కాదు, చాలా వరకు అంటే మోర్ దెన్ 50% ఆఫ్ కేసెస్లో ఏ కనైతే ఎక్కువ మెల్ల చూపిస్తుందో ఆ కంట్లో విజన్ తక్కువ ఉంటుంది. సో మెల్లకన్ను మనం డయాగ్నోస్ చేసినప్పుడు పిల్లల్లో వాళ్ళు కూడా చాలామంది మెల్లకన్ను డయాగ్నోస్ చేసినా కానీ అది అదృష్టం అనుకొని పిల్లల్ని లేట్గా తీసుకొస్తారనమాట. కానీ మెల్లకన్ను మనం డయాగ్నోస్ చేసినప్పుడు, మనం ఐడెంటిఫై చేసినప్పుడు పిల్లల్లో వెంటనే తీసుకొచ్చేస్తే ఆ మెల్లకన్ను 2 కళ్ళు విజన్ ఈక్వల్గా ఉంటే ఓకే. కానీ ఏ కంట్లో అయితే విజన్ తక్కువ ఉందో, అంటే చూపు తక్కువ ఉందో ఆ యొక్క స్క్రీన్ని మనం కరెక్ట్ చేయడం ద్వారా ఆ కన్ను లేజీ అయి కాకుండా మనం కాపాడగలుగుతాం అనమాట. కాబట్టి 3 విషయాలు చెప్పాను. ఒకటేమో 2 కళ్ళల్లో ఎక్కువ సైట్ ఉన్న పిల్లలకి, లేదా ఒక కంట్లో ఎక్కువ సైట్ ఉండి ఇంకో కంట్లో తక్కువ ఉన్న వాళ్ళకి, లేదా మెల్ల కన్ను ఉన్న వాళ్ళు యూజువల్గా మోస్ట్లీ అఫెక్ట్ అవుతారు యాంబ్లియోపియాకి. సో దీన్ని నివారించడానికి ఇంట్లోనే చిన్న చిట్కా, ఒక కన్ను క్లోజ్ చేసుకొని చూడమని చెప్పడము, ఆ తర్వాత ఇంకో కన్ను క్లోజ్ చేసుకొని చూడమని చెప్పినప్పుడు మనం ఇంట్లోనే డయాగ్నోస్ చేయవచ్చు. అంటే ఇంట్లోనే ఒక ఐడియాకి వస్తుంది. వెంటనే ఆఫ్థల్మాలజిస్ట్ని కన్సల్ట్ అయితే దాన్ని ఎర్లీగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకొని పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లల్ని ఒక 1 in 6 months చెక్ చేసుకుంటే ఈ యాంబ్లియోపియా రాకుండా మనం కాపాడగలం. థ్యాంక్ యూ.